హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. ముందుగా ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇప్పుడు మనం ఎటర్నల్ లవ్ స్టోరీని వినబోతున్నాం. వీడియోలోకి వెళ్లే ముందు అందరూ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇక స్టోరీ. అటు నుంచి తనకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా హలో గీలో లాంటివి ఏం లేకుండా డైరెక్ట్ గా మ్యాటర్ లోకి దిగిపోతూ, వాట్ ఇస్ దిస్ క్యాథరిన్? వాట్ డు యూ థింక్ అబౌట్ మీ? వై డిడ్ యూ కాల్ దిస్ టైమ్? డూ యూ థింక్ ఐ హ్యావ్ నో వర్క్? అని నా పాటికి నేను క్యాథరిన్ కి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా గట్టిగా అరుస్తూ ఉండగానే సడన్ గా నా మాటలు ఆగిపోయాయి. క్యాథరిన్ చెప్పింది విని. వాట్ డిడ్ యు సే? క్యాథరిన్, ఇస్ ఇట్ రియల్లీ అని అడిగాను. తను చెప్పింది నమ్మలేక మరోసారి. అటు నుండి క్యాథరిన్ చెప్పిన మాటలు వింటుంటే ఓ గాడ్ అని తల పట్టుకుని, ఓకే నేను రేపు ఎర్లీ మార్నింగ్ బయలుదేరుతున్నాను, అక్కడికి వచ్చాక మిగతా విషయాలు మాట్లాడతాను అని మరో మాటకి తావివ్వకుండా కాల్ కట్ చేసేసాను. తాను కాల్ కట్ చేయగానే మీటింగ్ కి మళ్ళీ అటెండ్ అవ్వలేక మేనేజర్ కి టెక్స్ట్ చేసి ల్యాప్టాప్ క్లోజ్ చేసి అభయ వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉండిపోయాను నేను. నో, ఇక నాన్నతో మాట్లాడి లాభం లేదు. ఎంత చెప్పినా ఇప్పుడు తను వినే పరిస్థితుల్లో కూడా లేరు నాన్నగారు. ఎంతసేపు నా ఫ్రెండ్ కూతురు అమాయకురాలు, మంచి వాళ్ళు తప్ప నిజంగా వాళ్ళు చీట్ చేశారు అంటే కూడా నమ్మట్లేదు నాన్న నన్ను. సో ఇక ఇప్పుడు ఆయన నా మాటలు నమ్మే పరిస్థితుల్లో కూడా లేరు. కాబట్టి కాస్త టైం ఇచ్చి ఆ తర్వాత తనకు మళ్ళీ నచ్చ చెప్తే ఖచ్చితంగా వింటారు నాన్న. ఇప్పుడు నేను ప్రూఫ్స్ అన్ని చూపించినా కూడా నాన్న నా మీద ఇంకా కోపం పెంచుకుంటారే తప్ప అస్సలు తగ్గించుకునేలా లేరు. దీనివల్ల అనవసరంగా మరోసారి నాన్నకి నాకు మధ్య మిస్అండర్స్టాండ్స్ పెరిగిపోతాయేమో. నాకు అది ఏమాత్రం ఇష్టం లేదు కూడా. ఇక్కడే ఉంటే నాన్న ఆయనతో పాటు నేను కూడా వాళ్ళని క్షమించేసేలా చేస్తాడు. సో మనం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోయి కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చి అప్పుడు వచ్చాక మళ్ళీ నా డబ్బులు వసూలు చేసుకోవాలి అని అనుకుంటూ ఇక అప్పటికప్పుడు స్విస్ వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నాను. వెంటనే ఫోన్ ఓపెన్ చేసి ఎర్లీ మార్నింగ్ కి టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాను. కాసేపటికి పిన్ని వచ్చి నా కోసం డిన్నర్ తీసుకొచ్చింది. వచ్చేప్పుడు నేను వెంటనే నార్మల్ గా మారిపోయాను పిన్నిని చూడగానే. పిన్నితో ఇంకా ఏం చెప్పలేదు స్విస్ వెళ్ళిపోతున్న విషయం. ఎందుకంటే బాబోయ్, పిన్ని ఖచ్చితంగా నన్ను వెళ్ళనీయకుండా ఆపేస్తుంది. అందుకే ఇక ఈ విషయం పిన్నితో కూడా చెప్పొద్దు అనుకున్నాను. పిన్ని తినిపిస్తూ ఉంటే తింటూ మామూలుగా మాట్లాడుతూ డిన్నర్ చేసేసాను. పూర్తిగా తినగానే చిన్న పిల్లల్లా నాకు దిష్టి తీసింది కూడా పిన్ని. ఇవన్నీ అవసరమా పిన్ని అని నేను అంటుంటే, నువ్వు ఊరుకోకన్నయ్యా, నీకేం తెలీదు అంటూ నన్ను మాట్లాడనీయకుండా ఆపేసి తన ఒడిలో పడుకోబెట్టుకుంది. నన్ను జో కొడుతూ మాటలు చెప్పింది. పిన్ని అరచేతుల్లో ముద్దు పెట్టుకుని గుడ్ నైట్ పిన్ని అని చెప్పేసి పడుకున్నాను. నేను నిద్రపోయేంత వరకు అక్కడే ఉండి నా తల నిమురుతూ జో కొట్టి వెళ్ళిపోయారు పిన్ని. పిన్ని వెళ్ళిందని కన్ఫర్మ్ చేసుకున్నాక పక్కన లేచి నా లగేజ్ బ్యాగ్ సర్దుకోవడం మొదలు పెట్టాను ఫాస్ట్ గా. ఇక నా ప్లాన్ ప్రకారం ఎలాగూ ఎర్లీ మార్నింగ్ బెంగళూరులో ఫ్లైట్ అంటే నేను మధ్యరాత్రి ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోవాలి. సో 3 గంటలకు లేచి ఆల్రెడీ ప్యాక్ చేసుకున్న నా బ్యాగ్ తీసుకొని ఒక నోట్ ప్యాడ్ మీద నాన్నకు నేను చెప్పాలనుకున్నది అంతా రాసేసి నా బెడ్ మీద పెట్టి రూమ్ లో నుంచి బయటకు వచ్చాను. హడావిడిగా స్టెప్స్ దిగబోతున్న నాకు సడన్ గా అభయ గుర్తుకొచ్చింది. ఇక నా పక్క రూమ్ లోనే ఉంటున్న అభయ రూమ్ లోకి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి ప్రశాంతంగా పడుకొని ఉంది అభయ. నాకు ప్రశాంతత లేకుండా చేసి నువ్వు మాత్రం ఎంత హాయిగా పడుకున్నావే అని కోపంగా తన దగ్గరికి వెళ్ళి నిద్రపోతున్న తన బుగ్గలు 2 గట్టిగా పట్టుకున్నాను. ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది అభయ. తన మొహంలో మొహం పెట్టి దగ్గరగా వెళ్ళి, చూడభయ, నేను స్విస్ వెళ్ళిపోతున్నాను. నేను అలా చెప్పగానే కళ్ళు తెరిచి మరీ చూస్తుంది అభయ. ఆ కళ్ళల్లో సంతోషం నాకు క్లియర్ గా కనిపించింది. వెంటనే కళ్ళెర్ర చేసి, వెళ్ళిపోతున్నా అని సంబరపడిపోతున్నావేమో కదా, నీకు ఆ ఛాన్స్ ఎప్పటికీ ఇవ్వను, వస్తా
ఖచ్చితంగా మళ్ళీ వచ్చి నీ నుండి నా డబ్బులు ఎలా వసూలు చేసుకోవాలో అలాగే చేసుకొని తీరుతా అని కోపంగా చెప్పి తన చెంపలు వదిలి ఫాస్ట్గా అక్కడి నుంచి వదిలి బయటకు వెళ్ళిపోయాను. ఇక అభయ వర్షన్. నిద్రలో ఎవరో నా చెంపలు వత్తినట్టు అనిపించేసరికి టక్కున కళ్ళు తెరిచి చూసిన నాకు ఇంచు గ్యాప్ లో అగస్త్య సార్. ఆయన నా మొహంలో మొహం పెట్టి కోపంగా ఏదో చెప్తుంటే దెబ్బకి భయంతో కళ్ళు మూశాను. నిమిషం తర్వాత నా చెంపల మీద స్పర్శ వీడిపోయినట్టు అనిపించేసరికి కళ్ళు తెరిచి చుట్టూ చూస్తే ఎవరూ లేరు. నా రూమ్ లో నా బెడ్ మీదే ఉన్నాను నేను. కానీ అగస్త్య సార్ స్పర్శ మాత్రం ఫీల్ అయ్యాను. ఎలా అంటూ నా బుగ్గల్ని తడుముతూ, అగస్త్య సార్ రాలేదా? వచ్చినట్టు నేనే కలగన్నానా? ఇదంతా నా భ్రమణ? అబ్బా అని తలకొట్టుకుంటూ మళ్ళీ ఇంతలా అగస్త్య సార్ గురించి ఆలోచిస్తున్నావేంటి అభయ అని నన్ను నేనే తిట్టుకొని ఏవేవో ఆలోచనలతో ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాను. తర్వాత ఇక అగస్త్య వర్షన్. స్విస్ ఎయిర్పోర్ట్ లో బ్లాక్ జీన్స్, బ్లూ ఫార్మల్ షర్ట్ లో లీవ్ చేసిన హెయిర్ ని బండ్లా పెడుతూ కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంది ఓ అమ్మాయి. ఆ అమ్మాయి కాదు అందమైన అమ్మాయి అంటే ఇంకా బాగుంటుందేమో. సూర్యకిరణాల తాకిడికి ఆమె మేనిఛాయ మెరుస్తూ ముట్టుకుంటే ఎక్కడ మాసిపోతుందో అనేలా ఉంది. తనే నేను పెళ్లి చేసుకునే అమ్మాయి, క్యాథరిన్. రైట్ హ్యాండ్ కి పెట్టిన వాచ్ లో టైం చూసుకుంటూ ఎదురుగా చూసిన క్యాథరిన్ కి నేను కనిపించానేమో. వెంటనే సంతోషంతో రెక్కలు వచ్చినట్టు పరుగున నాకు ఎదురు వచ్చి టైట్ గా హక్ చేసుకొని హౌ ఆర్ యు అగస్త్య అని అడిగింది. రిటర్న్ గా ఫార్మల్ హక్ తో నేను తనను చుట్టుకొని ఫైన్ బేబీ, వాట్ అబౌట్ యూ, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అని నార్మల్ గా అడిగి కార్ దగ్గరికి వెళ్తుంటే డీల్ విషయం క్లియర్ గా చెప్తూ నా పక్కనే కూర్చొని ల్యాప్టాప్ ఓపెన్ చేసింది క్యాథరిన్. నేను మాట్లాడుతూ ఉండగానే మ్యాన్షన్ కి చేరుకోవడంతో నేను ఫ్రెష్ అవడానికి వెళ్తే క్యాథరిన్ హాల్లోని సోఫాలోని కూర్చొని మొబైల్ చూస్తూ ఉంది. అరగంట తర్వాత కిందకి వచ్చి షెల్ వి స్టార్ట్ అన్నాను సీరియస్ గా. నా మాటకి తలెత్తి చూసి కొన్ని క్షణాలు అలానే ఉండిపోయింది క్యాథరిన్. బ్లాక్ సూట్ లో సీరియస్ ఫేస్ తో హ్యాండ్సమ్ హంక్ లా ఉన్న తన ఉడ్బీని చూసి ఆమెలో ఓ చిన్నపాటి గర్వం. తను అలా నోరు వదిలేసి మరీ నాకు సైట్ కొట్టడం చూస్తుంటే పిచ్చ ఇరిటేషన్ వచ్చిన నేను కష్టంగా అది కంట్రోల్ చేసుకుంటూ తన ఫేస్ ముందున్న హ్యాండ్ వేవ్ చేసి ఖ్యాతి అన్నాను. ఉలిక్కిపడి నన్ను చూసి లుకింగ్ హాట్ అని నన్ను కిస్ చేయబోతుంటే కొంచెం ఇబ్బందిగా అనిపించి 2 అడుగులు వెనక్కి వేసి నో క్యాచి, నాట్ నౌ, లెట్స్ గో అంటూ నా మాటకు అడ్డొస్తూ మొహాన్ని చిన్నబుచ్చుకొని కమాన్ అగస్త్య, బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళొచ్చు, వి హ్యావ్ టైం అని నా మాట అనవసరం అన్నట్టు నేరుగా డైనింగ్ టేబుల్ ముందుకు వెళ్ళి కూర్చుంది క్యాథరిన్. ఇక తనను విసుగ్గా చూసి ఏం మాట్లాడకుండా ఫాలో అయ్యాను నేను. మెయిడ్ వచ్చి 10 నిమిషాల్లో సలాడ్స్ తో అక్కడికి రావడంతో బ్రేక్ఫాస్ట్ చేస్తూ మాటలు స్టార్ట్ చేసింది క్యాథరిన్. ప్రాజెక్ట్ ఎండ్ అవడానికి జస్ట్ 15 days టైం ఉంది అగస్త్య, కానీ ఇంకా 50% కూడా ఫినిష్ అవ్వలేదు. 10 days లో ఇట్ విల్ బి సబ్మిటెడ్. ఒకే మాట చెప్పాను నేను. వాట్ అని షాక్ గా అంటుంటే తింటున్న బౌల్ దూరం జరిపి వాటర్ గ్లాస్ లోకి వంపుతూ వచ్చాను కదా, ఐ విల్ మేనేజ్, మీ డాడ్ తో చెప్పు ఆ ప్రాజెక్ట్ అఫీషియల్ గా నాకు ఇవ్వడానికి డాక్యుమెంట్స్ రెడీ చేసుకోమని అన్నాను చాలా సీరియస్ గా. డెడ్ లైన్ కి 15 days ఉంది అగస్త్య, 50 కాదు ఆశ్చర్యంగా అంది క్యాథరిన్. ఐఎమ్ నాట్ డన్, నాకు వినిపిస్తుంది అన్నాను నేను. నా మాటల్లో కాన్ఫిడెన్స్ కి సీరియస్ కి డీప్ బ్రీత్ వదిలి ఓకే అంది ఖ్యాతి. దెన్ మీట్ యూ సూన్, నైట్ టైమ్స్ కాల్ తగ్గించు, నీకోసం 10 minutes స్పెండ్ చేయలేను ఈ 15 days అంటూ చైర్కి తగిలేసిన కోట్ వేసుకుంటూ స్పీడ్ గా అక్కడి నుంచి బయటకు వచ్చేసాను. అరే నేను కూడా వస్తున్నా అగస్త్య, వెయిట్ అంటూ ఖ్యాతి కూడా మళ్ళీ నా వెనకే ఆఫీస్కి చేరితే అగస్త్య ప్రపంచం మొత్తం అతని బిజినెస్ వరల్డ్ లో ఇరుక్కుపోతుంది ఆ కొన్ని రోజులు. క్యాథరిన్ ఫాదర్ ఇచ్చిన మినీ ప్రాజెక్ట్ ఇన్ టైంలో ఫినిష్ చేస్తేనే అతి పెద్ద బిగ్ ప్రాజెక్ట్ అగస్త్యకి ఇస్తానని ఒక కండిషన్ పెట్టారు ఆయన. కండిషన్ యాక్సెప్టెడ్ బై అగస్త్య. బట్ ఆల్ ఆఫ్ సడన్ అగభయ ఇష్యూ రావడంతో ఇండియాకి వచ్చి సగం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన నత్తనడకలా సాగింది మిగతా సగం. ఇండియాలో ఉన్నప్పుడల్లా మీటింగ్స్ తో తన ప్రాజెక్ట్ హోల్డర్స్ తో ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూనే ఉన్నా కూడా అగస్త్య డైరెక్ట్ గా వెళ్తే కానీ అవని వర్క్స్ చాలానే ఉన్నాయి అక్కడ.
అభయ కేస్ ఆ వెంటనే ఊరికి రమ్మని కాల్ అన్నీ కలిపి వాడి లైఫ్ టైంలో వర్క్ తర్వాత ఫ్యామిలీనే ఎక్కువ డేస్ తీసుకుంది. లాస్ట్ 15 డేస్లో అయినా అగస్త్య రావాలని క్యాథరిన్ కాల్ చేయడంతో అగస్త్య హడావిడిగా స్విస్లో ల్యాండ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఫినిష్ చేయడమే మనోడు పనిగా పెట్టుకున్నాడు అనమాట. ఇక అగస్త్య వెళ్ళాక ఇండియాలో పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. అగస్త్య సార్ అర్ధరాత్రి వచ్చి నా చెంపల మీద అలా గట్టిగా పట్టుకుని నాకేదో చెప్పి వెళ్ళిపోయారు కదా. అప్పుడు టక్కున కళ్ళు తెరిచి చూశాను కదా నేను. నాకు చుట్టూ ఎవరూ కనిపించలేదు. అగస్త్య సార్ మాటలు ఇంకా నా చెవులకు స్పష్టంగా వినిపించినట్టే ఉన్నాయి. ఆయన చేతి స్పర్శ నా మీద ఉన్నట్టే అనిపించింది. కానీ ఇప్పుడు చూస్తేనేమో ఎవరూ లేరు నా పక్కన. ఒక్క క్షణం అనిపించింది, నిజంగా సారీ రూమ్లోకి వచ్చారా, లేకపోతే నేను భ్రమపడ్డానా అని. మళ్ళీ వెంటనే అదంతా నీ భ్రమే అని నా బుర్ర గట్టిగా బాధి చెప్పినట్టు అనిపించడంతో నిజమే కదా, నా రూమ్లోకి అగస్త్య సార్ ఎందుకు వస్తారు, అది కూడా ఇంత అర్ధరాత్రి, ఖచ్చితంగా ఇది నా భ్రమే అయి ఉంటుంది అని నాకు నేను సర్ది చెప్పుకుంటూ, ఏంటో తెలీదు ఈ మధ్య అగస్త్య సార్ గురించి కూడా కలలు వస్తున్నాయి అనుకుని మళ్ళీ మత్తుగా కళ్ళు మూసుకొని నిద్రపోయానన్నమాట. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ అయ్యి నేను బయటకు వచ్చేసరికి అదేదో పెదరాయుడు సినిమాలో తీర్పు టైంలో షూటింగ్ లో లాగా హాల్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకే చోట గ్యాదర్ అయ్యి సీరియస్ గా నిలబడి ఉన్నారు. ఏం జరిగిందో నాకైతే అర్థం కాలేదు. వాళ్ళని అలా చూస్తూనే హాల్లోకి వెళ్ళి అమ్మ వాళ్ళ పక్కన కూర్చున్నాను మెల్లిగా. నీరజ ఆంటీ మూతికి కొంగ అడ్డు పెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది. పక్కనే ఉన్న రాజీవ్ అంకుల్ నీరజ ఆంటీ భుజం చుట్టూ చెయ్యేసి, ఊరుకోవే ఊరుకో, ఎందుకు ఏడుస్తున్నావు అని తనని ఊరుకోబెడుతుంటే తన కన్నీళ్లు ఎంతకీ ఆగట్లేదు. నాకైతే అర్థం కాలేదు నీరజ ఆంటీ ఎందుకలా అంతలా వెక్కి వెక్కి ఏడుస్తుందో. అయినా ఇక్కడ ఇంకోటి అస్సలు అర్థం కాని మెయిన్ మ్యాటర్ ఏంటంటే, ఈ ఆంటీ ఇంతలా ఏడుస్తుంటే ఈవిడ గారాల కొడుకు ఆ కన్నయ్య ఎక్కడా అనుకుంటూ పైకి చూశాను నేను. ఇంతలో నీరజ ఆంటీనే ఏడుస్తూ, ఇదంతా మీరే చేశారు బావగారు, రాక రాక వచ్చాడు నా కన్నా, అనవసరంగా వాడితో ఏం మాట్లాడారో తెలీదు, తెల్లారేసరికి మన మీద అలిగి వెళ్ళిపోయాడు వాడు అని ముక్కు చూదుతూ, మీరు మాట్లాడిన మాటల వల్ల వాడు బాధపడి వెళ్ళిపోయాడు, వాడిని కంటి నిండా కనీసం ఓ వారం రోజులు కూడా తృప్తిగా చూసుకొనివ్వలేదు, వాడికి ఇష్టమైనవి ఏవి నా చేతితో వండి పెట్టనివ్వలేదు అని ముక్కు చీదేస్తూ ఏడుస్తూ అన్నారు నీరజ ఆంటీ. దెబ్బకి నేను షాక్. అదేంటి అగస్త్య సార్ వెళ్ళిపోయారా, అది కూడా డబ్బులు తిరిగి ఇవ్వకుండానే, ఎక్కడికి వెళ్ళుంటారు అని నేను ఆలోచిస్తూ ఉండగానే, అమ్మా మయ్యా యశోదా తల్లి నువ్వు మరీ అంత ఫీల్ అవ్వద్దమ్మా, వాడు వెళ్ళింది నేను అన్న మాటలకైతే ఖచ్చితంగా అయ్యుండదు. ఎందుకంటే వాడు అందరిలా మామూలు మనుషుల్లా మాటలకు ఫీల్ అయ్యి వెళ్లే రకం కాదు. వాడికి ఏదో లాభం వచ్చేది మిస్ అవుతుంది అంటేనే అలా వెళ్తాడు. పైగా నా ఫ్రెండ్ దగ్గర నుండి డబ్బు వసూలు చేయకుండా వెళ్ళాడంటేనే అర్థమవుతుంది వాడికి ఇక్కడికి మించిన నష్టం ఇంకేదో జరగబోతుంది, దాన్ని అడ్డుకోవడానికే వెళ్ళాడని. అంతేగాని ఇలా నా మాటకి బాధపడి వెళ్ళాడు అని అస్సలు అనుకోవద్దమ్మా. పైగా నీ కన్నాకి మరీ అంత మంచి బుద్ధులు కూడా లేవు అని వెటకారంగా అన్నారు రాఘవ అంకుల్. ఊరుకోండి బావగారు, మీరు ఎప్పుడు ఇలాగే అంటారు. నాకు నా కన్నా గురించి తెలియదా, అసలు నాకు విషయం అర్థం కావట్లేదు బావగారు, ఏ తప్పు చేశాడని ఊరికే వాడి మీద నీలుగుతూ ఉంటారు మీరు. డబ్బు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండడం అది వాడి తప్ప. అయినా సరే ఈసారి మాత్రం వాడు వెళ్ళింది మీ మాటల వల్లే. వాడు లెటర్లో కూడా అంత క్లియర్గా చెప్పాడు, మీరు తన మాటలకు అడ్డొస్తున్నారని, బాధపడుతున్నానని. ఇంకా కూడా మీరు ఇలా వాడిని అనుమానించడం ఏం బాలేదు బావగారు అంటూ మరోసారి ముక్కు చీదుతూ ఏడ్చేసింది నీరజ ఆంటీ. అయ్యో యశోదా తల్లి, ఒక్క నిమిషం ఆగు, ఇప్పుడే నిరూపిస్తాను నీ కన్నా అసలు స్వరూపం అంటూ వెంటనే రాఘవ అంకుల్ తన ఫోన్ తీసి స్విస్ లో అగస్త్య బెస్ట్ ఫ్రెండ్ కమ్ తన అసిస్టెంట్ కమ్ వరుసటి బామ్మర్ది అయిన లక్కీకి ఫోన్ చేసి స్పీకర్ ఆన్ లో చేశాడు రాఘవ అంకుల్. అటు నుంచి లక్కీ కాల్ లిఫ్ట్ చేసి, హాయ్ అంకుల్, హౌ ఆర్ యూ అంటూ చాలా పాష్ గా మాట్లాడుతుంటే, రేయ్ ఆపరా నీ వెధవ ఇంగ్లీషు, తెలుగు వచ్చుగా, తెలుగులో ఏడవచ్చుగా అని గట్టిగా రాఘవ అంకుల్ అనగానే లక్కీ ఇబ్బందిగా నవ్వుతూ, హలో మావయ్య ఎలా ఉన్నారు అంటూ లైన్లోకి వచ్చాడు. నేను బానే ఉన్నానులే గాని వాడు వచ్చాడా అక్కడికి అని అడిగాడు రాఘవ అంకుల్.
ప్రెజెంట్ అయితే ఇంకా రాలేదు అంకుల్ మావయ్య, బట్ ఆన్ ది వే. ఎందుకు మావయ్య, అక్కడ ఏదైనా ప్రాబ్లమా అని అడిగాడు లక్కీ అంకుల్. లక్కీ, ప్రాబ్లం ఇక్కడ కాదురా, వాడే ప్రాబ్లం. వాడెందుకు అక్కడికి వచ్చి వస్తున్నాడు అని అడిగాడు రాఘవ అంకుల్. అదేంటి మావయ్య అలా అంటావు, వాడు ఉండేది ఇక్కడే కదా అని లక్కీ అని చెప్పగానే, రే ఎక్స్ట్రాలు చేయకుండా విషయం చెప్పరా, అసలు వాడు ఎందుకు అంత సడన్ గా అక్కడికి వస్తున్నాడు అని అడిగారు మళ్ళీ. హో అదా అంకుల్ అంటూ ప్రాజెక్ట్ విషయం చెప్పి, ఆ ప్రాజెక్ట్ కనుక మిస్ అయితే ఎంత లాస్ అవుతుందో చెప్పడంతో అది విన్న నీరజ ఆంటీ నోటి మీద చెయ్యేసుకొని కళ్ళు తెరిచి అలా చూస్తూ ఉంటే రాఘవ గారు నీరజ గారిని చూసి విన్నావా యశోద అన్నట్టు చూశారు. ఇక నీరజ ఆంటీ సైలెంట్ గా రాజీవ్ వెనక్కి నక్కింది. సరేరా, నేను మళ్ళీ కాల్ చేస్తాను అంటూ ఇంకా ఏం మాట్లాడకుండా రాఘవ అంకుల్ కాల్ కట్ చేశారు. చూసావా యశోదమ్మ ఏం చేశాడో నీకన్నా, వాడు మాటలకి ఫీల్ అయ్యి వెళ్ళిపోయే రకం అనుకుంటున్నావా? వాడిక్కడ ఈ అమ్మాయి దగ్గర డబ్బులు వసూలు చేయాల్సిన డబ్బులు వదులుకొని మరీ అక్కడికి వెళ్ళాడు అంటేనే అర్థమవుతుంది అక్కడ ఎంత లాస్ అవుతుందో. అది అర్థం చేసుకోవాలి మనం. అంతేగాని వాడు మనుషులకు గాని వారి మాటలకు గాని ఫీలింగ్స్ గాని విలువ ఇవ్వడం ఎప్పుడో మర్చిపోయాడమ్మా. వాడికి ఇప్పుడు కేవలం కనిపించేది డబ్బు మాత్రమే. ఇక వెళ్ళు, వాణ్ణి ఎలా పిలిపించాలో నాకు బాగా తెలుసు. ఈ 10 రోజుల్లో వచ్చేస్తాడు, చూస్తూ ఉండు అన్నాడు రాఘవ అంకుల్. ఇక అప్పటి వరకు వాడి కోసం ఏం కావాలో అవన్నీ ప్రిపేర్ చేస్తూ ఉండిపో అనగానే ఇక సైలెంట్ గా నీరజ ఆంటీ కిచెన్ లోకి వెళ్ళిపోయింది. నీరజ గారు వెళ్ళిపోగానే భార్య జానకి వైపు చూడడంతో ఆవిడ కూడా సైలెంట్ గా వెళ్ళిపోతే ఆ వెనుకే చెల్లెలు తమ్ముడు బావ ఇద్దరు బయటకు వెళ్లారు. రాఘవ అభయ విషయంలో జరిగిన స్కామ్ తెలుసుకునే పనిలో పడ్డారన్నమాట. అందరూ ఆడవాళ్ళు కిచెన్ లో, నాన్న అంకుల్ బయటకు వెళ్తుంటే నేను కూడా కిచెన్ లోకి వెళ్ళబోతుంటే అప్పుడే బ్రేక్ఫాస్ట్ చేయడానికి లోపలికి వస్తూ కనిపించాడు ఆదిత్య. ఆదిత్యాన్ని చూడగానే నిన్న అంకుల్ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి నాకు. అగస్త్య అంటున్న ఆ టెండర్ కోడ్ లీక్ అయ్యింది ఆదిత్య కంపెనీకి, అంటే ఇదంతా ఆదిత్యనే చేశాడా అన్న అనుమానం రాత్రి నుండి నా బుర్రను తొలిచేస్తుంటే నా అనుమానాలు తీర్చుకోవాలని డిసైడ్ అయితే కోపంగా ఆదిత్య గారికి ఎదురు వెళ్ళాను. నన్ను చూసిన ఆదిత్య గారు నవ్వుతూ, వావ్ సర్ప్రైజ్ అభయ, గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ నేనే నిన్ను కలవాలని నీతో మాట్లాడాలని అనుకున్నాను, బట్ నువ్వే ఎదురొచ్చావు, థ్యాంక్ గాడ్ అన్నాడు ఆదిత్య సార్ నన్ను చూస్తూ. నేను మాత్రం కొంచెం కూడా నవ్వకుండా అదే సీరియస్నెస్ ఫేస్ తో మెయింటైన్ చేస్తూ, మీతో కొంచెం మాట్లాడాలి ఆదిత్య గారు అన్నాను. మాట్లాడడం మాత్రమే కాదు అభయ, నన్ను నిలదీసినా నేనేం బాధపడను, కానీ ప్లీజ్ అభయ ఇలా సార్ మీరు అని పిలుస్తూ నన్ను పరాయివాణ్ణి చెయ్యకు అన్నారు ఆదిత్య. మీరు పరాయివారు కాబట్టి మీకు మర్యాద ఇస్తున్నాను సార్ అన్నాను నేను. అప్పుడే నేను నీకు అంత పరాయివాణ్ణి అయిపోయానా అభయ? బాధగా చూస్తున్నాయి ఆదిత్య గారి కళ్ళు నా వైపు. అసలు మీరు నాకెప్పుడు సొంతవారు కాలేదు కదా సార్, ఇప్పుడు కొత్తగా పరాయివాణ్ణి చేయడానికి అన్నాను నేను కటువుగానే. అది చేతులారా నేను చేసుకున్న దురదృష్టం అభయ అని ఆదిత్య సార్ అన్నాడు బాధగా. ప్లీజ్ సార్, నేను ఇప్పుడు జరిగిపోయిన వాటి గురించి మాట్లాడడానికి ఓపిక లేదు, మీరు చెప్పేది వినే ఇంట్రెస్ట్ రెండూ లేవు. నేను మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి అనుకుంటున్నాను. దయచేసి నిజాలు మాత్రమే చెప్తే చాలు అన్నాను. అన్నాడు ఆదిత్య సార్. ఓసారి వెనక్కి చూశాను. ఇంట్లో అందరూ కిచెన్ లోనే ఉన్నా ఏ టైంలో ఎవరు బటుగా వస్తారో తెలియదు కాబట్టి గార్డెన్ లోకి వెళ్ళి మాట్లాడదాం అంటూ ముందుకు నడిచాను నేను. 5 నిమిషాల తర్వాత గార్డెన్ లో నేను ఆదిత్య సార్ వైపు సూటిగా చూస్తుంటే ఆదిత్య సార్ నా వైపు బాధగా చూస్తున్నారు. ఎందుకు సార్ ఇంకా ఈ బాధ నటించడం? మీరు అనుకున్నదే కదా జరిగింది అన్నాను కోపంగా. ఏంటభయ్యా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని కళ్ళు చిన్నవి చేసి అయోమయంగా అడిగాడు ఆదిత్య. ఇంకా ఎందుకు సార్ నటించడం? నాకంతా తెలిసిపోయింది అన్నాను నేను. వాట్ అభయ్య, ఏం తెలిసింది అసలు నీకు? ఏం అడగాలనుకుంటున్నావో డైరెక్ట్ గా అడగొచ్చు కదా సీరియస్ గానే అన్నాడు ఆదిత్య. మీరు కోరుకుంటున్నట్టు మీకు కావలసిన ఆ ప్రాజెక్ట్ మీకే వచ్చింది కదా సార్, ఇంకా ఎందుకు ఈ నటన?
కానీ మీ స్వార్థం కోసం మధ్యలో నన్నెందుకు బలి చేశారో నాకు అర్థం కావట్లేదు. మీకు కావాల్సింది దక్కించుకోవడం కోసం నా క్యారెక్టర్ని దిగజార్చారు మీరు. ఎందుకు? సూటిగా ఆదిత్య కళ్ళల్లోకి చూస్తూ అడిగేశాను ఇక కోపంగా నేను. రాఘవ అంకుల్ మాట్లాడుతున్నాడు. హలో దక్ష్, ఎలా ఉన్నావు అని అడిగారు రాఘవ. హా అంకుల్, నేను బాగున్నాను. మీ హెల్త్ ఎలా ఉంది ఇప్పుడు? ఆంటీ బాగున్నారా అని ఆప్యాయంగా అడిగాడు ఏసీపీ దక్ష్. ఫస్ట్ అప్డేట్ లో వచ్చిన క్యారెక్టర్ అగస్త్య ఫ్రెండ్ అన్నమాట ఇతను. బాగున్నాం అంటూ, ఏంటి అంకుల్ ఇంత సడన్ గా కాల్ చేశారు? అగస్త్య అక్కడే ఉన్నట్టున్నాడు కదా, ఏదైనా ప్రాబ్లమా అనుమానంగా అడిగాడు దక్ష్. ప్రాబ్లమా అంటే ప్రాబ్లమే దక్ష్, బట్ అదేంటో నువ్వే చెప్పాలి అనగానే, అంకుల్ అని అడిగాడు దక్ష్. అదే దక్ష్, మన కంపెనీలో జరిగిన చీటింగ్, దానికి అభయకు సంబంధం ఏంటి అని అడిగాడు. అంకుల్, మీకు అభయ ఎలా అని అడిగాడు దక్ష్. ఇప్పుడు అవన్నీ చెప్పేందుకు టైం లేదు దక్ష్, బట్ ఒకటి ఖచ్చితంగా చెప్పగలను, ఆ తప్పు చేసింది అభయ మాత్రం కాదు అని స్థిరంగా చెప్పాడు రాఘవ. అంకుల్, నాకు కూడా అదే అనిపిస్తుంది అని దక్ష అనడంతో, అనిపించడం కాదు దక్ష్, అదే నిజం. కానీ ఇప్పుడు అది కాదు ఇంపార్టెంట్, అసలు ఇందులో అభయని ఇరికించింది ఎవరు, అది తెలుసుకోవాలి అన్నారు రాఘవ. యాక్చువల్గా అంకుల్, నేను కూడా అదే పనిలో ఉన్నాను. ఆల్రెడీ నాకు ఒకరి మీద అనుమానం కూడా ఉంది, బట్ వాడికి ఎంత ట్రై చేసినా బయటపడట్లేదు. కానీ ఎలాగైనా అంటున్న దక్ష మాటల్ని పూర్తి కాకముందే, వాడిని తెల్లారేసరికి మన ఊరికి తీసుకురా దక్ష, వాడితో నిజం ఎలా కక్కించాలో నాకు బాగా తెలుసు అని ఒకే మాట చెప్పి కాల్ కట్ చేశాడు రాఘవ. తను ఏదో చెప్పాలి అనుకున్నా కూడా వినకుండా కాల్ కట్ చేసిన రాఘవ అంకుల్ని తలుచుకుంటూ ఫోన్ను ఓసారి చూసి, ఎంతసేపు నా కొడుకు ఎవరి మాట వినడు, నా కొడుకు ఎవరి మాట వినడు అని ఓ చెప్పుకుంటారే గాని అది వాడికి ఈయన నుంచే వచ్చిన అలవాటు అని ఎప్పుడు అనిపించలేదా ఈ అంకుల్కి అనుకుంటూ, బాబు కొడుకులు ఇద్దరు ఎదుటివాడు చెప్పేది శాంతం వినకుండా కాల్ కట్ చేస్తారు అని గొనుక్కుంటూ తండ్రి వేసిన ఆర్డర్ను కొడుక్కి చెప్పాలని కాల్ చేస్తే నెట్వర్క్ పరిధిలో లేదు అని వచ్చేసరికి, ఇప్పుడు వీడు ఈ నెట్వర్క్ పరిధి దాటి ఎక్కడికి వెళ్ళి ఎగిరిపోయాడో అని తిట్టుకుంటూ అగస్త్య ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు దక్ష్. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో తెలిసిపోతుంది.